మంత్రి గారికి వియ్యపురాల్ని కావాల్సిన దాన్ని. కానీ ఇలా రండన్నయ్య, మీకు 100 ఏళ్లు. ఇంకా అన్నయ్య అంటూ ఆ పిలుపులెందుకులేమ్మా? రంగనాథం, కూర్చో. పెళ్లి కాకపోయినా మన స్నేహానికి ఏమంటూ చెప్పు. ఎప్పటిలాగే ఇలా వస్తూ పోతూ ఉండొచ్చు. కూర్చో. నమస్తే సార్. నమస్తే పార్థు. సమయానికి నువ్వు కూడా వచ్చావు. కూర్చో. పర్లేదు సార్. నేను కాఫీ తీసుకొస్తాను. వద్దమ్మా. అబద్ధం చెప్పి నా కూతురు పెళ్లి ఆపేశాం. అలా నాకు జరిగిన అవమానం 2 రాష్ట్రాల్లో మోత మోగిపోతుంది. అంతా నీచలవే కదమ్మా. అంతా నా కర్మన్నయ్యా. ఇంత మంచి సంబంధం ఎన్ని నోములు నోస్తే రావాలి? ప్రాప్తం లేదని సర్దుకుపోవడం తప్ప మనమేం చేయగలం చెప్పొదినా? అవునమ్మా, లాంఛనంగా వచ్చిన 20 ఎకరాలు కూడా నీకు ప్రాప్తం లేదనుకుంటా. బలరాం, ఆ కాగితాలు నాకిచ్చేస్తే నేను వెళ్ళిపోతాను. ఏం కాగితాలు రంగనాథ్? పెళ్లే రద్దయ్యాక ఇంకా మన మధ్య దాపరికాలు ఎందుకు చెప్పు? విషయమేంటంటే, నీ మరదలు నీతో చెప్పొద్దని నువ్వు నాకు బహుమతిగా ఇచ్చిన ఆ 20 ఎకరాల్ని చరణ్ పేరుతో రిజిస్టర్ చేయించి లాంఛనం కింద తీసుకుంది బలరాం.